next next topic is nothing but a activation records. So what is meant by activation record ante, so whenever a particular procedure is running on your machine, the related data to the particular procedure should be stored in one stack, that is nothing but a control stack. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో దానికి రిలేటెడ్ ప్రొసీజర్ కాల్స్ కానీ రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ థింగ్, దట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఆర్ ప్రొసీజర్ షుడ్ బి స్టోర్డ్ at runtime in one stack, that is nothing but a control stack. So control stack lo first so bottom of the stack it will maintain the root యాక్టివేషన్. అంటే మనకి ఆ పర్టికులర్ ప్రొసీజర్లో ఏదైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో దట్ షుడ్ బి ద బాటమ్ ఎలిమెంట్ ఆఫ్ ద ట్యాగ్ అంటే స్టాక్. అక్కడ బాటమ్ ఎలిమెంట్ నుంచి నువ్వు నెస్టెడ్ ప్రొసీజర్స్ని ఎన్నైతే నెస్టింగ్ చేసుకుంటూ వెళ్తావో బేస్డ్ అపాన్ దట్ వన్ యూజ్ చేసుకొని మనకి స్టాక్ లోపల దాని రిలేటెడ్ డేటా అంతా ఒక రికార్డ్ లాగా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే ప్రస్తుతం రన్నింగ్లో ఉంటుందో దట్ ఫంక్షన్ రిలేటెడ్ డేటా షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో అలా మనకి ఒక స్టాక్ మెయింటైన్ చేస్తాం. స్టాక్లో ఏదైతే ఎలిమెంట్ స్టార్టింగ్ మెయిన్ ఫంక్షన్ ఉంటుందో దాన్ని బాటమ్ ఆఫ్ ది స్టాక్ ఇండికేట్ చేస్తాము. దాన్ని ఆ ఫంక్షన్ కనుక నెక్స్ట్ అయితే దాన్ని మళ్ళీ దానిపైన ఇంకొక రికార్డ్ని కొత్తగా కాల్ అయిన మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేస్తాం. అలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉంటుందో ఫంక్షన్ కానీ మెథడ్ కానీ దట్ డేటా రిలేటెడ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇన్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో అలా నేను బాటంలో రూట్ బేస్ సంబంధించిన ఫంక్షన్ మెయింటైన్ చేస్తాను. టాప్ ఆఫ్ ది స్టాక్ షుడ్ బి ద లైవ్ యాక్టివేషన్ ప్రొసీజర్ ఏదైతే రన్నింగ్లో ఉంటుందో దాన్ని నేను ఇండికేట్ చేస్తాను. హియర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ డేటా దట్ మైట్ బి అపియర్ ఇన్ ఏ యాక్టివేషన్ రికార్డ్. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫంక్షన్ని కానీ కాల్ చేసామంటే ఆ ఫంక్షన్ కానీ మెథడ్కి కానీ ప్రొసీజర్కి రిలేటెడ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని will inserted in a stack in the form of a one record. That such type of record is nothing but called as a activation record. అంటే యాక్టివేషన్ రికార్డ్ అంటే మనం ఏదైతే ప్రొసీజర్ని రన్ చేస్తున్నామో ఆ రన్ చేసే ప్రొసీజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక రికార్డ్ లాగా మనం స్టాక్లో ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ activation record, collectively called as a activation record. So each and every activation record has some special 7 fields is there for every activation record. So those 7 fields are listed here. So ఆ 7 fields ని మనం ఇక్కడ లిస్ట్ ఉన్నది వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. సో మెయిన్ ఫంక్షన్ లోపల యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సమ్ లైన్స్ ఉంటాయి, దాని తర్వాత సమ్ లైన్స్ ఉంటాయి. ఓకే, నేను క్లోజ్ చేశాను. సో ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. దీనిలో కొన్ని లైన్స్ ఉంటాయి. ఓకే, దీని లోపల మళ్ళీ సబ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇలా నేను మెయిన్ ఫంక్షన్ని యాడ్తో నెక్స్ట్ చేశాను. యాడ్ ఫంక్షన్ మళ్ళీ సబ్ ఫంక్షన్తో నెక్స్ట్ చేశాను. అంటే మెయిన్ ఫంక్షన్లో యాడ్ ఉంది, యాడ్ లోపల సబ్ ఉంది. సో అలా ఒకదానికొకటి నెక్స్ట్ అయినా ఇక్కడ 3 ప్రొసీజర్స్ తీసుకున్నాం. సో వీటికి ఫస్ట్ స్టార్ట్ అయిన ఫంక్షన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ స్టార్ట్ అయిన ఫంక్షన్ ఏంది? మెయిన్. సో మెయిన్ సంబంధించి ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఆ రికార్డ్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 ఫీల్డ్స్, 1 2 3 4 5 6 7 ఫీల్డ్స్ ఫర్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ లోపల నాకు యాడ్ అని వచ్చింది కాబట్టి నేను యాడ్ ఫంక్షన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఇట్ హ్యాస్ 1 రికార్డ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 ఫీల్డ్స్ డేటా. 7 fields data for add, 7 fields data for
మెయిన్. అలాగే ఇప్పుడు యాడ్ లోపల మళ్ళీ ఇంకో సబ్ ఫంక్షన్ కాల్ చేశాను, అదేంటంటే సో యాడ్ లోపల మళ్ళీ సబ్ట్రాక్షన్ అనే సబ్ ఫంక్షన్ కాల్ చేస్తాను. అంటే ఇక్కడ నేను మళ్ళీ సబ్ అని ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇట్ హ్యాస్ 7 ఫీల్డ్స్. సో ఇప్పుడు ఫస్ట్ సబ్ ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాను, ఓకేనా. సో ఇప్పుడు వీటిల్లో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి కొంచెం డేటా అయినా యాడ్ వెళ్ళింది, యాడ్ స్టార్ట్ అయ్యి కొంచెం డేటా అయినా సబ్ వెళ్ళింది. అంటే ఫస్ట్ సబ్ క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే సబ్ అనే ఫంక్షన్ క్లోజ్ అవుతుందో ఈ రికార్డ్ని దీంట్లో నుంచి డిలీట్ చేస్తాను. సో ఇది కంప్లీట్ అవ్వగానే కంట్రోల్ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఈ లైన్స్ ఎగ్జిక్యూట్. ఈ లైన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ యాడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. యాడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, కంట్రోల్ ఎక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది, ఓకే. సో ఇది కంప్లీట్ అవ్వగానే కంట్రోల్ ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ సబ్ ఫంక్షన్ రాసుకుంటాను. సో సబ్ ఫంక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇది యాడ్ కంప్లీట్ అవ్వగానే యాడ్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అయిపోయి ఈ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. అంటే ఫస్ట్ సబ్ క్లోజ్ అవ్వాలి, తర్వాత యాడ్ క్లోజ్ అవ్వాలి, తర్వాత మెయిన్ క్లోజ్ అవ్వాలి. కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్, యాడ్, సబ్ రివర్స్ ఆర్డర్లో మనం ఇన్సర్షన్ ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఇన్సర్ట్ చేస్తామో అలాగే రివర్స్ ఆర్డర్లో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇలా రిమూవ్ చేసుకుంటాం. ఇలా ప్రతి ఫంక్షన్కి మనం కాల్ చేసినప్పుడు ఇట్ ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ షుడ్ బి, అంటే ఈ ఫంక్షన్ ఏమేమి చేస్తుంది, ఏమైనా వాల్యూస్ వాటన్నిటిని స్టోర్ చేసుకుని వీ హ్యావ్ 7 fields is there, that a collection of the 7 fields is called as a activation record. It should be there for every activation procedure. అంటే ప్రతి యాక్టివేషన్ ప్రొసీజర్కి it has one activation record. It consists of 7 fields. Now we are discussing about what are the 7 fields of this activation record. Okay, in that one first one is nothing but a temporary variables. అంటే టెంపరరీ వేరియబుల్స్ అంటే ఈ పర్టికులర్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా ఏదన్నా రిజల్ట్ని స్టోర్ చేసుకునేదానికి విత్ ఇన్ దట్ ఫంక్షన్ ఓన్లీ మనం ఏదన్నా టెంపరరీగా వేరియబుల్స్ని తీసుకొని వాటిని యూజ్ చేసుకొని రిజల్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇట్లా ఉన్నాయి. సో వాటిని పార్ట్స్ కింద డివైడ్ చేసి కంబైన్ చేసి మనం కట్ చేసుకునేదానికి ఆ రిజల్ట్ని టెంపరరీగా స్టోర్ చేసుకోవడానికి ఏదైనా టెంపరరీ వేరియబుల్స్ కనుక మనం యూజ్ చేస్తే సో దట్ షుడ్ బి ఇండికేటెడ్ లైక్ దిస్ అన్నమాట. సో ఈ టెంపరరీ వేరియబుల్స్లో మనం యూజ్ చేస్తాం. అలా ఏవైతే వేరియబుల్స్ యూజ్ చేస్తామో దట్ షుడ్ బి మెయింటైన్డ్ అండర్ దిస్ బాటమ్ ఆఫ్ ఏ స్టాక్. దీంట్లో ఇక్కడ ఇండికేట్ చేస్తాం అన్నమాట, ఓకే. నెక్స్ట్ వన్, లోకల్ డేటా బిలాంగ్స్ టు ప్రొసీజర్ విచ్ యాక్టివేషన్ రికార్డ్ దిస్ ఈజ్. అంటే ఇది ఏ యాక్టివేషన్ రికార్డ్ అవుతుందో దానికి రిలేటెడ్గా నువ్వు ఏదైనా లోకల్ డేటా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షన్ లోపల మనము ఇంటి ఏబిసి అట్లా డిక్లేర్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటున్నాం. అంటే వాటికి సంబంధించిన లోకల్ డేటాబేస్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి వీఆర్ యూజింగ్ లోకల్ డేటా అనే ఒక ఫీల్డ్ మనం ఇందులో ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, సేవ్డ్ మిషన్ స్టేటస్. సేవ్డ్ మిషన్ స్టేటస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసి మెయిన్ ఫంక్షన్ రన్నింగ్లో ఉండగా యాడ్ ఫంక్షన్ రాగానే దీని ప్రొసీజర్ ఆపేసి యాడ్ ఫంక్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ దాకా చేసిన డేటా మొత్తాన్ని మనము టెంపరీగా స్టోర్ చేసుకొని ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఈ ఫంక్షన్లోకి కంట్రోల్ వస్తుందో అప్పుడు నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన డేటా స్టోరింగ్ పర్పస్ కోసం వీఆర్ యూజింగ్ దిస్ సేవ్డ్ మిషన్ స్టేటస్ అనే ఒక రికార్డ్ని మనము ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సెస్ లింక్. What is the meaning of access link? Means access link may be needed to locate data needed by called procedure in another activation record. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ 2 యాక్టివేషన్ రికార్డ్స్ని తీసుకున్నాం, ఓకే. 2 యాక్టివేషన్ రికార్డ్స్ని మనం 3 యాక్టివేషన్ రికార్డ్స్ తీసుకున్నాం. ఒకటి మెయిన్, ఒకటి యాడ్, ఒకటి సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి ఓకే ఇమ్మీడియట్గా ఈ యాడ్ ఫంక్షన్ అనేది కాల్ అయింది. సో ఒకవేళ యాడ్ ఫంక్షన్కి ఏదైనా డేటా కావాలి అంటే ఓకే ఈ డేటా మొత్తం ఇంకొక యాక్టివేషన్ రికార్డులో ఉంటుంది, దీని డేటా మొత్తం ఇంకొక యాక్టివేషన్ రికార్డ్. ఇది
మెయిన్ యాక్టివేషన్ రికార్డు, ఇది యాడ్ యాక్టివేషన్ రికార్డ్. అంటే ఈ మెయిన్ ఫంక్షన్కి యాడ్ రిలేటెడ్ డేటా ఏదన్నా కావాలి అంటే దీనిలో డేటా మొత్తాన్ని ఈ యాక్టివేషన్ రికార్డులో ఉంటుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్లోకి ఈ సబ్ ఫంక్షన్ యొక్క యాక్టివేషన్ రికార్డులో ఉన్న డేటా ఏదన్నా కావాలి అంటే దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ వన్ లింక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్సెస్ లింక్. సో ఈ యాక్సెస్ లింక్ ద్వారా మనం ఏదైతే ఈ ఫంక్షన్కి చైల్డ్ ఫంక్షన్ ఉంటుందో ఆ చైల్డ్ ఫంక్షన్ యొక్క డేటాని యాక్సెస్ చేసుకునేదానికి వీ హ్యావ్ వన్ ఫీల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ఫీల్డ్. డేటా అన్నది ఇంకొక యాక్టివేషన్ రికార్డులో ఉంటుంది. ఒకవేళ ఆ డేటా మనకు అవసరమైనప్పుడు చైల్డ్ దగ్గర నుంచి ఆ డేటాని రిట్రీవ్ చేసుకునేదానికి పేరెంట్ యాక్టివేషన్ రికార్డ్ హ్యాస్ వన్ ఫీల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్సెస్ లింక్. ఈ యాక్సెస్ లింక్ యూజ్ చేసుకొని అనదర్ యాక్టివేషన్ రికార్డ్లో ఉన్న డేటాని, అంటే చైల్డ్ యాక్టివేషన్ రికార్డ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ దట్ రీజన్ హియర్ వీఆర్ యూజింగ్ దిస్ యాక్సెస్ లింక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ లింక్. ఇట్ ఈస్ ఎ పాయింటింగ్ టు ద యాక్టివేషన్ రికార్డ్ ఆఫ్ కాలర్. అంటే ఒకవేళ ఈ చైల్డ్ రికార్డుకి పేరెంట్ రికార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దీని నుంచి డేటాని యాక్సెస్ చేసుకునేదానికి వీ హ్యావ్ వన్ లింక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంట్రోల్ లింక్. అంటే పేరెంట్ చైల్డ్ యాక్టివేషన్ రికార్డులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునేదానికి వీఆర్ యూజింగ్ యాక్సెస్ లింక్. చైల్డ్ పేరెంట్కి ఏ టైంలో ఉన్న డేటాని తీసుకునేదానికి, యాక్సెస్ చేసుకునేదానికి, యూజ్ చేసుకునేదానికి వీ హ్యావ్ వన్ లింక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంట్రోల్ లింక్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రిటర్న్ వాల్యూస్. అంటే ఒకవేళ ఈ ఫంక్షన్ మనకి ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేసాము, ఈ ఫంక్షన్ కాల్ అయింది, సో ఇది కంప్లీట్ అయిపోయి ఈ డేటా మళ్ళీ ఏదన్నా వాల్యూని ఇక్కడికి పాస్ చేసినప్పుడు దాన్ని స్టోర్ చేసుకొని దాన్ని ఏదైనా వేరియబుల్కి అసైన్ చేయాల్సినప్పుడు ఈ రిటర్న్ వాల్యూని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకునే దానికి ఈ మెథడ్కి యాక్టివేషన్ రికార్డు వీ హ్యావ్ వన్ ఫీల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిటర్న్ వాల్యూస్. అంటే ఈ ఫంక్షన్, ఈ మెయిన్ ఫంక్షన్ ఏదైతే సబ్ ఫంక్షన్ కాల్ చేస్తుందో దాని వాల్యూని రిసీవ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకునే దానికి వీఆర్ యూజింగ్ వన్ ఫీల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిటర్న్ వాల్యూస్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్చువల్ పారామీటర్స్. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఒకవేళ ఎంటీ ఫంక్షన్ కాకుండా మనం ఎక్కడైనా ఎం కానీ ఎన్ కానీ వాల్యూస్ని పాస్ చేస్తే ఆ వేరియబుల్స్ని మెయిన్ పేరెంట్ రికార్డ్ కూడా మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ యూజింగ్ వన్ ఫీల్డ్. ఫర్ దట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్చువల్ పారామీటర్స్. మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో వాటిని ఫార్మల్ అంటారు. ఇక్కడ ఏదైతే మనం తీసుకొని పర్ఫామ్ చేస్తామో దాన్ని యాక్చువల్ పారామీటర్స్. అట్లా ఆ పర్టికులర్ ఫంక్షన్ యొక్క కాల్ చేసిన డేటాని మనం యాక్సెస్ చేసుకునేదానికి యూజ్ చేసే ఫీల్డ్స్ని, వాటిని స్టోర్ చేసుకునేదానికి వీఆర్ యూజింగ్ one field, that is nothing but a actual parameter field. So these 7 fields is compulsory for every activation record. Okay, this is a compulsory for every activation record. సో ఇప్పుడు శాంపిల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఈ శాంపిల్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న యాక్టివేషన్, అదే దట్ మీన్స్ క్విక్ సార్ట్ ఎగ్జాంపుల్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద దీన్ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివేషన్ రికార్డ్ ఆఫ్ క్విక్ సార్ట్ తీసుకున్నామంటే ఇందులో ఆ యాక్టివేషన్ ట్రీ, ఇందాక మనం కన్స్ట్రక్ట్ చేసిన యాక్టివేషన్ ట్రీ బేస్ చేసుకొని వాల్యూస్ ఎలా స్టోర్ అవుతున్నాయి దాన్ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ మనం ఇలా డ్రా 4 పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటీజర్ ఏ ఆఫ్ 11. ఇది గ్లోబల్ డిక్లరేషన్. సో కాబట్టి దీనికి ఎటువంటి ఫంక్షన్ ఏం అవసరం లేదు, జస్ట్ అరే సైజుని మనం టాప్లో డిక్లేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ గ్లోబల్ వేరియబుల్. సో కాబట్టి స్పేస్ ఈజ్ అలొకేటెడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ముందే దాని స్పేస్ని అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టార్ట్ మెయిన్ ఫంక్షన్. అంటే మామూలుగా మనం ఏం చేస్తాం అంటే స్టాక్ని ఇలా యూజ్ చేసుకుంటాం మామూలుగా మనకు తెలిసిన టెక్నాలజీ. కానీ జస్ట్ ఈ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత వరకు వీ విల్ ఇండికేట్ స్టాక్ లైక్ దిస్. అంటే మనం స్టాక్ని ఇలా కనుక రివర్స్ ఆర్డర్లో మనం యూజ్ చేసుకున్నాం అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ అవుతుంటాయి, ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనుకొని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసాం, ఇంతకుముందు క్విక్ సార్ట్ చూసాం. మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయగానే ఇక్కడికి మెయిన్ ఫంక్షన్ స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్లో
రీడ్ అరేని కాల్ చేస్తాం. కావాలంటే బ్యాక్కి వెళ్ళి ఆ మెథడ్ని చెక్ చేసుకుని ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత రీడ్ అరే. సో రీడ్ అరేని ఎప్పుడైతే కాల్ చేస్తామో దెన్ అరే ఆర్ అనే ఒక యాక్టివేషన్ రికార్డు ఇన్సర్ట్ అవుతుంది దీని లోపల. ఈ యాక్టివేషన్ రికార్డ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకోవాలంటే దాన్ని బేస్ చేసుకునే ఫంక్షన్ అంటే ఇంటిజర్ ఐని బేస్ చేసుకొని ఇది రీడ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఫంక్షన్ లోపల ఉన్న సబ్ డేటా అనమాట. అంటే దిస్ ఇస్ ద యాక్టివేషన్ రికార్డ్ ఫర్ మెయిన్, దిస్ ఇస్ ద యాక్టివేషన్ రికార్డ్ ఫర్ ఆర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్ ఇన్సర్ట్ అవ్వగానే నెక్స్ట్ మనం ఆర్ని లీవ్ చేసి మళ్ళీ క్విక్ సార్ట్ని స్టార్ట్ చేస్తాం అనమాట. సో కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ ఫంక్షను, తర్వాత ఆరు, తర్వాత లీవ్ ఆరు, తర్వాత క్విక్ సార్ట్ని స్టార్ట్ చేసి ఉంటాం. ఒకసారి బ్యాక్ క్లియర్. సో ఆర్ని ఇన్సర్ట్ చేసాము, వాల్యూస్ లోడ్ చేసుకుంటారు, లీవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆర్ ఉన్న యాక్టివేషన్ రికార్డ్ని మనం పాప్ చేస్తాం. అంటే దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ క్యూకి సంబంధించిన Q1,1 అంటే క్విక్ సార్ట్ ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, అందుకని ఇక్కడ మెయిన్ గ్లోబల్ డిక్లరేషను, మెయిన్ ఫంక్షను, మెయిన్ లోపల క్విక్ సార్ట్ ఫంక్షన్. ఇప్పుడు క్విక్ సార్ట్ ఫంక్షన్లో 1,9ని ఓకే మనం పార్టిషనింగ్ యూజ్ చేసి డివైడ్ చేస్తున్నాము. 1,3, 5,9 దాన్ని బేస్ చేసుకొని 1,3 మళ్ళీ మనం రిపీటెడ్ చేస్తున్నాం. సో కాబట్టి సో ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షను, ఇందులో క్విక్ సార్ట్ 1,9ని కాల్ చేసాము. అది క్లోజ్ అవ్వకుండానే పార్టిషనింగ్ యూజ్ చేసి మనం దీన్ని 1,3 అండ్ 5,9 కింద డివైడ్ చేసాం. మళ్ళీ 1,3ని మళ్ళీ పార్టిషన్ చేస్తాం. సో కాబట్టి ఈ ఫంక్షన్ క్లోజ్ అవ్వకుండానే దీని లోపల నెస్టెడ్ ఫంక్షన్ మళ్ళీ 1,3ని ఓపెన్ చేసాం. సో అలాగా అంటే ఇది ఒక యాక్టివేషన్ రికార్డు, ఇది ఒక యాక్టివేషన్ రికార్డు, ఇది ఒక యాక్టివేషన్ రికార్డు. సో ఇప్పుడు Q1,3 క్లోజ్ అవ్వకముందే మళ్ళీ మనం Q1,3లో Q1,0 ఒక యాక్టివేషన్ రికార్డు మళ్ళీ కాల్ చేస్తాం. సో అట్లా మనం ఇన్బిల్ట్ కాల్ చేసుకుంటాం కాబట్టి ఆ ఫంక్షన్ ఏదైతే మనం కాల్ చేస్తామో దాన్ని ఇన్సర్ట్ చేస్తామో నెక్స్ట్ లోపలిది కంప్లీట్ అయిందంటే దాన్ని పాప్ చేస్తాం. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతే దీన్ని పాప్ చేస్తాను. సో అలాంటి థింగ్స్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయి క్విక్ సార్ట్ 1,9 మొత్తం కంప్లీట్ అయిపోతుంది, దీన్ని పాప్ చేస్తాను. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే మెయిన్ని కూడా పాప్ చేస్తాను. సో అలా నేను ఎలిమెంట్స్ని పుష్ చేసుకుంటూ వెళ్తాను, పాప్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు ఇన్సర్షన్ ఇలా జరుగుతుంది అనమాట. అంటే మనకి స్టాక్ అనేది రివర్స్లో తీసుకున్నాం కాబట్టి ఇన్సర్షన్ ఇలా జరుగుతుంది, డిలీషన్ ఇలా జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కాల్ చేశాను, ఆర్ని కాల్ చేశాను, ఆర్ని కాల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పాప్ చేస్తాను, అంటే ఇన్సర్ట్ చేశాను, తర్వాత పాప్ చేశాను, తర్వాత క్యూని పుష్ చేశాను. క్యూ కంప్లీట్ అవ్వకముందే Q1,3 మళ్ళీ దాంట్లో సబ్పార్ట్ ఓపెన్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకో దాన్ని పుష్ చేశాను. సో ఓకే ఇది కంప్లీట్ అయితే దీన్ని పాప్ చేస్తాను. అలాంటి సపోజ్ అన్ని కంప్లీట్ అయిపోయి Q1,2 కంప్లీట్ అయిందంటే దీన్ని పాప్ చేస్తాను. అది కంప్లీట్ దాని తర్వాత ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే మెయిన్ని కూడా పాప్ చేస్తాను. సో అలా నేను 1 by 1 దాన్ని ఇండికేట్ చేస్తాను. ఇలా ప్రతి నేను ఎక్కడైతే యాక్టివేషన్ ట్రీ లోపల ఉన్నా ప్రతి ప్రొసీజర్కి ఒక యాక్టివేషన్ రికార్డ్ ఉంటుంది. ఇట్ విల్ మెయింటైన్ 7 ఫీల్డ్స్. ఆ 7 ఫీల్డ్స్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను పైన ఏదైతే డిస్కస్ చేశానో ఒక్కొక్క దానికి కంట్రోల్ రీచెస్ ఫస్ట్ కాల్ ఇన్ బాడీ మెయిన్. సో తర్వాత ప్రొసీజర్ యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన ప్రొసీజర్ని నేను స్టాక్ లోపలికి ఇన్సర్ట్ చేశాను. సో ఆ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఐ విల్ పాప్ దట్ ఇన్ ద స్టాక్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఇన్సర్ట్ చేస్తాను, పాప్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ వన్ కంట్రోల్ దెన్ రీచెస్ కాల్ క్యూ అండ్ యాక్టివేషన్ రికార్డ్ ఫర్ దిస్ కాల్ క్యూ ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఎందుకంటే సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంటు మెయిన్ ఫంక్షన్ ఇన్సర్ట్ అయింది, తర్వాత రికార్డ్ ఇన్సర్ట్ అయింది, దాన్ని పాప్ చేసాం, తర్వాత క్విక్ సార్ట్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అది టాప్ ఆఫ్ ది స్టాక్ ఉంటుంది. వెన్ Q1, is టాప్ ఆఫ్ ది స్టాక్ అయిపోయినప్పుడు దెన్ స్టాక్ విల్ మెయింటైన్ 1 రికార్డ్ ఆఫ్ దిస్ వన్, దీన్ని మెయింటైన్ చేస్తాం. సో ఒకవేళ ఇప్పుడు అది క్లోజ్ అవ్వకుండా మళ్ళీ Q1,3 ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ దాని రిలేటెడ్ థింగ్ అన్నది మళ్ళీ స్టాక్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ Q1,9 అవ్వదు, Q1,3 అవుతుంది. సో ఇలాగ నువ్వు ఎన్ని సబ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఇన్సర్ట్ చేసుకుంటూ ప్రొసీజర్ రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోయిందో కంప్లీట్ అయిపోగానే టాప్ ఆఫ్ ది స్టాక్లో నుంచి దీన్ని పాప్ చేస్తాం, అంటే రిమూవ్ అయిపోతుంది. సో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినప్పుడు దీన్ని కూడా పాప్ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా పాప్ అయిపోయి టోటల్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోతే మెయిన్ ఫంక్షన్ కూడా పాప్ చేస్తాం. అలా రివర్స్ ఆర్డర్లో టోటల్ ఎలిమెంట్స్ మళ్ళీ పాప్ చేసుకునే పాజిబుల్. ఎప్పుడైతే స్టాక్ ఎంటీ అవుతుందో దెన్ అవర్ ప్రొసీజర్ విల్ కంప్లీట్లీ ఎగ్జిక్యూటెడ్. దిస్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ రికార్డ్ with one example.